హాయ్ హలో నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సాయి. తెలిసే ఉంటుంది అందరికీ, గురుగారి పేరు సద్గురు ఈషా ఫౌండేషన్ అనమాట. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకలు జరుపుతారు అక్కడ. మహాశివరాత్రి వేడుకలు అంటున్నారు, మరి అవి మహాశివరాత్రి వేడుకలు కాదు మనకు తెలియదు. చూడండి ఒకసారి, ఇట్లా డ్యాన్స్లు వేస్తూ ఉంటారు స్వామి మన శివుడి ముందు. సరే, శివుడి ముందు ఇట్లా డ్యాన్స్ చేస్తున్నాం ఎందుకంటే శివుడు తన్మయత్వంతో, శివుడి పాటలకి తన్మయత్వంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఆయన ఆనందంలో తెలిసి ఒక మత్తులో డ్యాన్స్ చేస్తున్నారని చెప్పి కవర్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ శివరాత్రికి అంటే ఈ శివరాత్రి జాగరణ మహోత్సవాలకు వెళ్ళాలంటే మనం బాగా రిచ్ అయి ఉండాలి, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్లు అయి ఉండాలి. ఇంతే, ఇన్ఫ్లుయెన్సర్లకి ఫ్రీగా టికెట్లు ఇచ్చి పిలుస్తారు, మరి ఎందుకో తెలియదు. బాగా రిచ్ వాళ్ళకి ముందు వరుసలో వేస్తారు. సినిమా హీరోయిన్లు, పెద్ద పెద్ద డ్యాన్సర్లు, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొచ్చి కూర్చోబెడతారు. మరి దేనికి ఇదంతా? ఇలాంటి శివరాత్రి, ఇలాంటి జాగరణ ఎక్కడ నేను వినలేదు, ఎక్కడ చూడలేదే గతంలో ఎప్పుడు. ఇదే పని వేరే మతాల వాళ్ళు చేస్తే పెద్ద ఎత్తున విరుచుకుపడే మనం, మరి మన దగ్గర జరుగుతుందేంటి? శివుడి ముందు ఖచ్చితంగా తన్మయత్వంతో నాట్యం ఆడతారు, నేను కాదంటలా. కానీ ఇదేం విధానం నేనైతే ఎక్కడ చూడలేదు. దాంతోపాటుగా మరొకటి చూపిస్తా చూడండి మీకు. ఇదిగో శివలింగం ఇది. శివుడి తల మీద ఆయన హారతి వెలిగించారు, కర్పూరం వెలిగించారు శివలింగం పైన. నేనైతే అంటే శివుడిని మనం రకరకాలుగా పూజిస్తాం. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం, అన్నంతో అభిషేకం చేస్తాం, తర్వాత రకరకాల ద్రవ్యాలతో మనం శివుడికి అభిషేకం చేస్తాం. అది నేను విన్నా, చూశాను. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా నేను చరిత్రలో ఎప్పుడు కూడా శివలింగం పైన హారతి వెలిగించడం ఏంటో నేను చూడలేదు ఎక్కడ. పెద్ద పెద్ద స్టార్లు వస్తారు ఈ ఈవెంట్కి, చిన్న చిన్న వాళ్ళకి ఎంట్రీ ఉండదండి, పెద్ద పెద్ద స్టార్లకే ఎంట్రీ ఉంటుంది. కేవలం ఇన్ఫ్లుయెన్సర్లకి ఎంట్రీ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్కి ఫ్రీ అకామిడేషన్ అన్నీ ఫ్రీగా ఇస్తారు. పెద్ద ఎత్తున ఇదో ఈవెంట్ లాగా క్రియేట్ చేస్తారు ప్రతి సంవత్సరం. మళ్ళీ ఇక్కడ ఛార్జెస్ కూడా విపరీతంగా ఉంటాయండి. ఈషా ఫౌండేషన్లో ఏది పట్టుకొని చేతులు కాలిపోతాయి. సామాన్యులకు దొరకని భక్తి అనమాట ఈ భక్తి. సామాన్యులకు అందరినీ జాగరణ అనమాట ఈ జాగరణ. బలిసిన వాళ్ళు చేసుకునే కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా, అలా నడుస్తుంది ఇక్కడ కాన్సెప్ట్. అంతకు మించి ఇక్కడైతే భక్తి భావమో ఇంకేదో కనపడలేదు, నాకైతే కనపడలేదు. మీకు ఎవరైనా కనపడంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదొక పెద్ద ఈవెంట్ లాగా కాన్సెప్ట్, ఏదో మన ఇలా లైవ్ కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా, ఎవరి సింగర్లు వాళ్ళందరూ అట్లా పెడుతున్నారు తప్పించి ఇక్కడేం భక్తి భావన కనపడతల్లా. అంతా కూడా కమర్షియల్ ద కోర్ అనమాట. ప్రతి అంశం కూడా కమర్షియల్ అంశమే. ఇక్కడ ఏం చేయాలన్నా కమర్షియలే. దర్శనానికి కమర్షియలే, కూర్చోడానికి కమర్షియలే, నుంచోడానికి కమర్షియలే, పడుకోనికి కూడా కమర్షియలే అండి ఇక్కడ. మరి ఇదేం శివరాత్రో ఇదేం జాగరణో నాకైతే తెలియదు. ఇదిగో ఈ ప్రోగ్రాం పెట్టారంట అక్కడ శివరాత్రిలో. ఇది ఎవరో పెట్టారు. చాలామంది పెట్టారు. అసలు ఇది ఏంటిది, ఇలాంటి శివరాత్రి మేము ఎక్కడా చూడలేదు, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా ఏంటి, ఇంత భారీ ఎత్తున దేనికి? చాలామంది పేదవాళ్ళు అదే శివరాత్రి రోజు మిగతా రోజుల్లో ఆకలితో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏమైనా చేయొచ్చు కదా. నేను అంటాను, అంటే మళ్ళీ మీరు అనొచ్చు మీకేమో హిందూ పండుగలప్పుడే గుర్తొస్తాయండి. అన్ని పండుగలప్పుడు చెప్తానండి, నేను హిందూనే. ఇక్కడ విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ని, పెద్ద పెద్ద సినిమా వాళ్ళని పిలిచి చేయాల్సిన ఈవెంట్ కాదు కదా అది. శివరాత్రి అనేది ఒక పండగ. ఆ పండగలు నిర్వహించాలి కదా. ఇదేం పైత్యం, ఇదేం చేదస్తాం? శివుని తలపైన హారతి వెలిగించమని నేను ఎక్కడ ఏ పురాణంలో వినలేదు, ఏ పురాణంలో చదవలేదు. మరి నేను పెద్ద పెద్ద సౌండ్లు, డీజేలు, డప్పులు, అదో రకమైన డ్యాన్సులు, వెకిలి చేష్టలు, ఇదే శివరాత్రి జాగరణ. సద్గురు అంటారు. ఎందుకు సద్గురు? ఎవరికి సద్గురు ఆయన? ఏం సద్గురు ఆయన? ఎక్కడ చరిత్రలో వినలేదే నేను ఇలాంటివి. ఇలాంటి వాళ్ళు చేయబట్టే ఆ చిన్నజీరి లాంటి వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. శంకరాచార్య ఇప్పుడు ఇంత హడావిడి చేశారు, ఇంత ఈవెంట్ చేశారు, ఇంత కథ నడుపుతున్నాడు కదా. శంకరాచార్యుల గురించి చిన్నజీర స్వామి మాట్లాడితే ఒక్కళ్ళన్నా నోరెత్తలేదు ఎందుకు? మీరంతా అంటే చిన్నజీర స్వామిని మీరు ఏకీభవిస్తున్నట్టా లేదా? ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని ఈవెంట్లు చేసే మీరు, శివుని గురించి, శివుని గొప్పతనం గురించి చెప్పే మీరు, శివరాత్రి జాగరణ అర్థమే మార్చేసిన మీరు, ఎవరో ఒకళ్ళు శివుడి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాటి విషయంలో మీరు ఎందుకు ఖండించలేదు ఒక్కళ్ళు కూడా? ఇదేదో శివరాత్రి జాగరణలో అనిపించట్లేదు, ఏదో పెద్ద కాన్సెప్ట్ లాగా, ఇంకా ఏదో పార్టీ లాగా జరుగుతున్నాయి.
మరి రాను రాను పోను పోను ఈ వింత ధోరణి ఎటువంటి వైపరీత్యాలకు దారితీస్తుందో చూడాలి.